హలో ఫ్రెండ్స్. మీకు నంబర్స్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేదేంటి? 1, 2, 3 మహా అయితే క్యాలిక్యులేషన్స్ అంతే కదా! సో, జనరల్‌గా మనం నంబర్స్‌ని రోజువారీగా వాడుతూనే ఉంటాం. చిన్న పిల్లోడు ఎవరికైతే కాన్షియస్‌నెస్ అండ్ లెక్క పెట్టడం వచ్చో అక్కడి నుంచి వృద్ధుల వరకు అందరం మనం డైలీ నంబర్స్‌ని వాడుతూనే ఉంటాం. మనం వాడే డబ్బుల్ని నంబర్స్ బేస్డే, మనం వస్తువు లెక్క పెట్టేటప్పుడు, క్యాలిక్యులేటర్ వాడేటప్పుడు ప్రతి దానిలో మనమైతే పక్కాగా వాడుతూనే ఉంటాం ఈ నంబర్స్‌ని. సో, ఈ నంబర్స్ అసలు ఎక్కడి నుంచొచ్చాయి? ఎలా వచ్చాయి? ఎలా ఎవాల్వ్ అయ్యాయి? వాటి యొక్క క్లాసిఫికేషన్స్ ఏంటనేది ఈరోజు తెలుసుకుంటాం. సో, వెల్కమ్ టు ద వీడియో. సో, చిన్నప్పటి నుంచి మనం నంబర్స్ అంటే జస్ట్ 1, 2 ఇన్ఫినిటీ అలా నేర్చుకుంటూ ఉన్నాము. వాటితో క్యాలిక్యులేషన్స్ నేర్చుకుంటున్నాం. ఎందుకు నేర్చుకుంటున్నామో తెలీదు. కొన్నిసార్లు అర్థం కాదు. బట్ స్టిల్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి కాబట్టి అలా కానిచ్చేస్తున్నాం. సో, ఈ రోజు నుంచి ఈ సిరీస్‌లో మనం ప్రతి దానికి ఉన్న రీజన్ అయితే తెలుసుకుందాం. అండ్ వాటి యొక్క యూజెస్ కూడా తెలుసుకుందాం. సో, ఫస్ట్ వచ్చేసి మనం ఈ నంబర్స్ గురించి తెలుసుకుందాం. ఈ నంబర్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? మనుషుల యొక్క కాన్షియస్‌నెస్ నుంచి. అంటే అర్థం కాలేదు కదా! నంబర్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? మనం క్రియేట్ చేసుకున్నయే. ఎలాగా? ఆది మానవుడు ఫస్ట్‌లీ వస్తువులు లెక్కపెట్టడానికి ఈ నంబర్స్ అయితే వాడాడు. అంటే నంబర్స్ డైరెక్ట్‌గా 1, 2, 3 అలా ఏమీ రాలే. జస్ట్ ఫింగర్ కౌంటింగ్ లేదా ఆబ్జెక్ట్ కౌంటింగ్ అక్కడొకటి, ఇంకోటి అలాగా. సో, గ్రేటర్ వాల్యూస్ తెలుసు కదా! జనరల్ కాన్షియస్‌నెస్ చిన్న పిల్లోడికైనా సరే. అలాగే ఆది మానవులకు కూడా నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్‌ని చూసి ఏది ఎక్కువ, ఏది తక్కువ అన్న కాన్షియస్‌నెస్ అయితే ఉంది. సో, అలాగా వచ్చిద్ది ఫౌండేషన్ ఈ నంబర్స్‌కి. సో, అలా ఉండే కొద్దీ తరాల కొద్దీ నంబర్స్ డెవలప్ అవుతూ రోమన్ నంబర్స్ అయితే వచ్చినాయి. సో, జనరల్‌గా మనం ఈ రోమన్ నంబర్స్ ఇంగ్లీష్‌లో ప్రెజెంటేషన్స్‌కి గాని ఎక్కువగా వాడుతా ఉంటామనమాట. 1, 2, 3 లైక్ సింగిల్ డాష్, డబుల్ డాష్, త్రిబుల్ డాషెస్ అలాగా. జనరల్‌గా అయితే స్టార్టింగ్‌లో వీటిని డాషెస్ కింద పెట్టేవారు. ఏవైతే మనం స్టాటిస్టిక్స్‌లో చూసేవాళ్ళమో. బట్ అలా చూసుకుంటూ పోతే డబుల్ డిజిట్స్ పెరిగే కొద్దీ డాషెస్ కూడా పెరుగుతూ పోతాయి. అది చాలా కష్టం. సో, వాటిని రీప్లేస్ చేసుకుంటూ 5కి వి లాగా అలాగైతే రీప్లేస్ చేసుకుంటూ వచ్చారు. సో, మీరిప్పుడు డిస్‌ప్లే మీద ఆల్రెడీ చూస్తూ ఉన్నారు రోమన్ నంబర్స్‌నైతే. సో, ఇలాగ రోమన్ నంబర్స్ అయితే ఉంటాయి. సో, దీని తర్వాతే మనకి హిందూ, అరబిక్ నంబర్స్ అయితే ఎవాల్వ్ అయ్యాయి. అంటే 1, 2, 3 ఏవైతే మనం జనరల్ యూజ్‌కి 1, 2, 3 రాస్తామో అవి. సో, వాటిని మనం జనరల్‌గా ఎప్పుడు ర్యాండమ్‌గా వాడతాము. అండ్ ర్యాండమ్‌గా చూస్తూ ఉంటాం కూడా. అండ్ మ్యాథ్స్ అనేది ఒక యూనివర్సల్ లాంగ్వేజ్. బట్ ఫైనల్లీ మనకున్న రెండే 2 సిస్టమ్స్ అది రోమన్ అండ్ దాంతో పాటు ఇండో అరబిక్ సిస్టమ్ అనమాట. సో, ఈ రెండిట్లోనే మనం ఎప్పుడు క్యాలిక్యులేషన్స్ కానీ ప్రతిదాన్ని చూస్తూ ఉంటాము. యూనివర్సల్‌గా వాడుతూ కూడా ఉంటాము. సో, ఇంత తెలుసుకున్నాం కదా! ఇప్పుడు ఒక ఫ్యాక్ట్ అయితే తెలుసుకోండి. అది మీకు చాలా యూజ్ అయిద్ది. సో, పై అనేది మీకు తెలుసు. పై వచ్చేసి 3.14 అని అనుకుంటాం. బట్ ఆ 14 తర్వాత చాలా నంబర్స్ ఉంటాయి. అది అన్‌స్టాపబుల్ అండ్ అవి వెళ్తానే ఉంటాయన్నమాట నాన్ స్టాప్‌గా. సో, నాసా ఉంది గదా! సో, ట్రజెక్టరీ ఉండిద్ది గదా! ఒక రాకెట్‌ని ఎప్పుడైతే స్పేస్‌లోకి పంపిస్తారో అప్పుడు దాని పాత్‌వే ఉండిద్ది. దాన్ని రాకెట్ యొక్క ట్రజెక్టరీ అంటాము. సో, ఆ ట్రజెక్టరీ కోసం అయితే నాసా పైలో పాయింట్ తర్వాత ఉన్న 50 నంబర్స్‌నైతే వాడిద్దనమాట ఫర్ యాక్యురసీ. సో, దీని గురించి కూడా మనం వీడియో ముందైతే తెలుసుకుంటామనమాట. ఏది ఈ పై వాల్యూ గురించి. సో, ఇంక మనం ఈ నంబర్స్‌నైతే క్లాసిఫికేషన్‌లోకైతే దింపారు. సో, ఎందుకు క్లాసిఫై చేశారు? ఎందుకు క్లాసిఫై చేశారంటే మన యూసేజ్‌ని సింపుల్ జేయడానికి అండ్ వాటి యొక్క వాడకాన్ని క్యాలిక్యులేషన్స్ ఈజీ చేయడానికి, వాడే విధానాన్ని మార్చుకోవడానికి సో, చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. బట్ ఇవి సమ్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్. సో, ఫస్ట్ వచ్చేసేసరికి న్యాచురల్ నంబర్స్ జనరల్లీ కాల్డ్ యాస్ కౌంటింగ్ నంబర్స్ అని కూడా అంటాము. సో, దీంట్లో జీరో అయితే ఉండదు. 1 నుంచి ఇన్ఫినిటీ దాకానే కన్సిడర్ చేస్తాము. సో, కొన్ని డెఫినిషన్స్ అయితే జీరోని కూడా న్యాచురల్ నంబర్స్‌లోనే పెడతారు. బట్ అలా పెడితే హోల్ నంబర్ యొక్క డెఫినిషన్ ఉండదసలు. సో, అందుకని చెప్పి హోల్ నంబర్ అండ్ న్యాచురల్ నంబర్స్ వీటి రెండిటికి పెద్ద డిఫరెన్స్ ఏముండదు. ఒక దాంట్లో న్యాచురల్ నంబర్స్‌లో జీరో ఉండదు. హోల్ నంబర్స్‌లో జీరో ఉండిద్ది. బట్ కొన్ని డెఫినిషన్స్ మీకేం చెప్తాయంటే న్యాచురల్ నంబర్స్‌లో జీరో ఉండిద్ది అని. ఇంక అప్పుడు హోల్ నంబర్ డెఫినిషనే ఉండదసలు. సో, ప్రెజెంట్ మనమైతే మన అండర్‌స్టాండింగ్ కంఫర్టబిలిటీ కోసం న్యాచురల్ నంబర్స్ జీరోని తీసేద్దాం. సో, 1, 2, 3, 4 ఈ జనరల్‌గా కౌంటింగ్ నంబర్స్ మన ఆబ్జెక్ట్స్‌ని కౌంట్ చేయడానికి, టైమ్ కౌంట్ చేయడానికి, ఎవ్రీథింగ్ ఇన్ ది వరల్డ్ వి జనరల్లీ వాడుతూ ఉంటామనమాట ఈ హోల్ నంబర్స్‌ని. అండ్ ఈ న్యాచురల్ నంబర్స్‌ని కూడా. సో, నెక్స్ట్ వచ్చేసి ఇంటీజర్స్. సో, ఇంటీజర్స్ అనేవి 0 కన్నా తక్కువ వాల్యూస్‌నైతే మనకు చూపిస్తాయి. అంటే నెగెటివ్ వాల్యూస్. అసలు ఈ నెగెటివ్ వాల్యూస్ దేనికి? జనరల్‌గా ఇవి చాలా లేట్‌గా అయితే వచ్చాయన్నమాట వాడకంలోకి. ఎందుకంటే ఈ నెగెటివ్ నంబర్స్‌ని ఫిజిక్స్‌లో
మెజారిటీ కేసెస్ డైరెక్షన్స్‌ని చూపించడానికి, లేదా వాల్యూస్‌ని చూపించడానికి వాడతాం. సో, నెగెటివ్ వాల్యూస్ అనేవుంటాయి. బట్ దానికి మీనింగ్ గూడా ఉండిద్ది. దానర్థం నెగెటివ్ థింగ్స్ ఉంటాయని అయితే కాదు. లైక్ ఇప్పుడు యాపిల్ ఒక బుక్‌లో 0 ఉన్నాయని అర్థం ఏమీ లేకపోతే. ఒకటుంటే ఒకటుందని అర్థం. అంతేగాని నెగెటివ్ నంబర్ యాపిల్స్ ఉన్నాయన్నది మాత్రం ఎక్కడ ఉండదు. సో, -1 యాపిల్స్ ఉన్నాయంటే అది తప్పు. నెగెటివ్ నంబర్స్ అనే వాటిని క్యాలిక్యులేషన్‌కి కంఫర్టబుల్‌గా చేసుకోవడం కోసం తీసుకొచ్చిన నంబర్స్ అనమాట. ఆర్ కంపారిటివ్‌గా చూపించడానికి తీసుకొచ్చిన నంబర్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్. ఫ్రాక్షన్స్ ఆర్ డెసిమల్స్ అనేసరికి మనకి ఇంకా రేషియోస్ అనమాట సింపుల్‌గా చెప్పాలంటే 3/4, -9/3, 78/2 ఇలాంటి నంబర్స్ అన్నీ కూడా ఫ్రాక్షన్స్‌లోకి వస్తాయి. అండ్ డెసిమల్ నంబర్స్ వచ్చేసరికి 3.76, 9.2 ఇలాంటివన్నీ వస్తాయన్నమాట. సో, వీటిని మీరు అర్థం చేసుకోగలిగితే నెక్స్ట్ రాబోయే 2 క్లాసిఫికేషన్స్ ఏవైతే రేషనల్ నంబర్స్ అండ్ ఇర్రేషనల్ నంబర్స్ ఉన్నాయో మీకైతే అర్థమవుతాయి. సో, ఈ ఫ్రాక్షన్స్ అనేవి కంపారిటివ్ థింగ్స్ అనమాట. లైక్ 100%తో కంపేర్ చేస్తూ ఇది ఎంతుంది అని చెప్పడాన్ని సింపుల్‌గా ఫ్రాక్షన్స్ అంటాము. సో, ఇలాంటివి చేస్తూ ఉంటాం ఫ్రాక్షన్స్‌లో. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి రేషనల్ నంబర్స్. సో, జనరల్‌గా రేషనల్ నంబర్స్ అంటే వాటికంటూ ఒక డిఫైన్ వాల్యూ అయితే ఉండిద్ది. అండ్ ఒక లిమిటెడ్ వాల్యూ అయితే ఉండిద్ది. సింపుల్‌గా చెప్పాలంటే 1/2 అనేది ఒక రేషనల్ నంబర్. దాని వాల్యూ 0.5. సో, అది కూడా రేషనల్ నంబరే. వాటి యొక్క పాయింట్ తర్వాత ఉన్న నంబర్స్ అన్నిటిని కూడా మనం డిఫైన్ చేయగలమనమాట. అండ్ కొన్ని నంబర్స్ ఉంటాయి. ఏవైతే పాయింట్ తర్వాత కూడా చాలా నంబర్స్ ఉంటాయి. బట్ అక్కడ గూడా మనం ఆ నంబర్స్ యొక్క సీక్వెన్స్ అనేది చాలా రిపిటేటివ్‌గా ఉండిద్దనమాట. ఆ రిపిటేటివ్‌నెస్ కూడా ఒక ఆర్డర్ ఉండిద్ది. మీకు స్క్రీన్ మీద ఒక నంబర్ అయితే కనపడుతుంది కదా! సో, ఇందులో మీరు చూడొచ్చు చాలా రిపిటేటివ్ ప్యాటర్న్‌లో అయితే ఉందనమాట ఈ సీక్వెన్స్. సో, ఇలాగైతే మనకి ఇర్రేషనల్ నంబర్స్‌లో ఉండదు. సో, ఇది మెయిన్ డిఫరెన్స్ బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇర్రేషనల్ నంబర్స్. సో, ఇర్రేషనల్ నంబర్స్ అనే దానికి పాయింట్ ఉండిద్దిగా డెసిమల్స్ లైక్ పై. సో, పాయింట్ తర్వాత ఉన్న నంబర్స్‌కి ఎండింగ్ ఉండదు. ఒకవేళ మనం అప్రాక్సిమేషన్‌తో ఎండింగ్ పెట్టినా గూడా అక్కడ మీకు వాల్యూస్ ఎలా అయితే రేషనల్‌లో రిపిటేటివ్‌గా వచ్చినాయో సీక్వెన్స్ అలాగైతే ఇందులో అస్సలు రాదు. అండ్ యూ కాంట్ ఈవెన్ ప్రెడిక్ట్. సో, ఎగ్జాంపుల్‌గా పై వాల్యూయే చూసుకుందాం మనం. సో, చూసారు కదా! సీక్వెన్స్ అయితే చెప్పలేం. కానీ మనకు రేషనల్ నంబర్స్‌లో అయితే అలా కాదు. ఈ నంబర్ తర్వాత ఏ నంబర్ వచ్చిద్దన్నది కూడా ఈజీగా చెప్పేయొచ్చు. అంత రిపిటేటివ్‌గా ఉంది ప్యాటర్న్. సో, ఈ క్లాసిఫికేషన్ అనేది ఎందుకు చేశారంటే నంబర్ యొక్క యూసేజ్ అండ్ నంబర్స్ యొక్క బిహేవియర్ కాలిక్యులేషన్స్‌ని సింపుల్ చేయడానికి అండ్ మన వాడకానికి ఈజీ చేయడానికి. సో, ఇంకా ఇవే కాదు క్లాసిఫికేషన్‌లో చాలా నంబర్స్ ఉన్నాయి. బట్ బేసిక్ క్లాసిఫికేషన్ ఇది. ఇంకా ఇన్ డెప్త్ పోతే మనకి ఇమాజినరీ నంబర్స్, కాంప్లెక్స్ నంబర్, హైపర్ కాంప్లెక్స్ నంబర్స్, పీ యాసిడ్ నంబర్స్ ఇలాగ చాలా అయితే ఉంటాయి. బట్ ఇవన్నీ పక్కన పెట్టండి. ప్రెజెంట్‌కి ఇది అర్థం చేసుకోండి నంబర్ బేసిక్స్. సో, ముందు ముందు ఈ కాంప్లెక్స్ నంబర్స్ వీటి గురించి కూడా మాట్లాడుకుందాము. అండ్ మీకింకా ఏమన్నా టాపిక్స్ కావాలి అంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ ఒక క్విజ్ క్వెషన్. జీరోని కనిపెట్టిందెవరు? అండ్ ఆయన ఏ కంట్రీకి సంబంధించిన మ్యాథమెటీషియన్? సో, ఆన్సర్ కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.